जी आई आप ही आए ना हाथ को डालिए हाथ को दिखाइए इंशाअल्लाह इस तरफ तो हाथ जीतना पुराना रिवाज को भूल गए सभी लोग जमाना गुजर गया वो लोग आगे जाते और लीडर कमलम्मा है ना कमलम्मा ये परसों के मोबाइल लिया जय कांग्रेस अभिमान जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस ఉన్నారా మీరు రారా బయటికి రారా సైడ్ కుండక్క ఓటింగ్ పెట్టదండి చేయగలుగుతుంది మళ్ళీ ఇటు పోతే వస్తాడు నా వెనకాల వచ్చేసేయండి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే కదా మేము ఓట్లు వేసేది ఎవరు పింఛన్ ఇస్తే వాళ్ళే ఓటు వేస్తా ఎందుకంటే బతుకుదేరు మంచిగా లేదు లేదు పింఛన్ అస్సలు లేదు నడవరాదు ఇట్లనే ఊకుంటా చేస్తే ఈయన పని లేదు పాట లేదు ఏం లేదు ఓట్లేసి కాంగ్రెస్ ని గెలిపేయాలి కాంగ్రెస్ మళ్ళా రావాలమ్మా కాంగ్రెస్ వస్తేనే మీలాంటి వాళ్ళు చాలా మంది మాకు తెలిస్తే మేము మీకు సహాయం మీ పేరు స్వరూప తిరుగుతానా అదే మాట నిలబడతాం మేము మన పింఛన్ ఇప్పియండి మేము నిలబడతాం ఫోన్ నెంబర్ చెప్పురా విజయ్ అందుకే ఇప్పుడు ఎవ్వరు పింఛన్ ఇప్పితే వాళ్ళకి ఓటేసేస్తామా ఇప్పుడు కార్పొరేటర్ ఎవరు శిఖర్ శారదే కదా ఆయననే ఆయన అడిగిన ఏది లేదు పని లేదు గెలిచేదాకానే గెలిచినాక కద్దం ఇక అర్థమైంది చూడలే ఏది లేదు ఏది లేదు కాంగ్రెస్ ఓడిపోయినా నేను నా మీదనే గెలిచింది శిఖర్ శారద అట్లానా అడిగి నువ్వు పోయి కూర్చోవాలి కూర్చొని నీ కార్డులు పోయిన 10 సార్లు అక్కడ కూర్చోలేదు నాకు పింఛన్ వస్తే నాకు సంతోషం నోట్ చేసుకున్నాను ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ మాయా 4 ఉన్నాయి అమ్మడేం చదివిండు ఈయన 7 చదివిండు పని పోడు ఆయనే ఆటో ఆటో నేను మొగతారు పన్న అనలేదా తిరిగినట్టు తిరిగి ఇది అవుతానా ఓటేసేస్తా నేను చూస్తాను జగరాఘవరెడ్డి తీసుకొని వస్తా ఇంకేనా పాపం సాయం చేయాలి తప్పకుండా నాకే చీరసుత కట్టుకోరాదు నాకు చీరసుత కట్టుకో నెంబర్ తీసుకో బాబు 9032 ఓకే సరే అమ్మా ఇక్కడనే లోపల అందరికి సోనియా ఫోటోగ్రాఫర్ అయిపోయి అట్లా జరుగుతాంటే అటు ఇవ్వండి అక్క జగన్న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ చెప్పిన వాళ్ళని కోసం ముచ్చట్లు పెడతారు కదా ఆ ముచ్చట్ల ఈ ముచ్చట్లు కూడా కలపండి చైని గెలిపియండి చైని గెలిపియాలని చేయాలి మీరు అక్క జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గన్పూర్ స్టేషన్ గన్పూర్ ఉన్నాడా స్టేషన్ గన్పూర్ మొహమ్మద్ సర్వర్ మైనార్టీ అధ్యక్షుడు వాళ్ళ బాబాయ్ కాంగ్రెస్
తెలుసు ఈయన మొత్తం దగ్గరనే అది నిన్ననే అనుకున్నాం కదా అదే. ఖచ్చితంగా ఆయన తప్పకుండా పంపియండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా మా మామయ్య చేయి గుర్తుకు ఓటేయండి. మా మామయ్య వీళ్ళు వద్దరు మంచి దోస్తులు మైనార్టీ సెల్ మేము కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అమ్మా నేను కాంగ్రెస్ వాళ్ళ మళ్ళీ మీకు పుట్టాలము ఈసారి చేయబోతు ఓటేయండి మా జంగల్ని గెలిపండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఓకే జంగారెడ్డి గారి నాయకత్వం జంగారెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జంగారెడ్డి గారి నాయకత్వం జంగారెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వచ్చేయాలి కాంగ్రెస్ కూత వినంగానే రావాలి అదే మన కాంగ్రెస్ వాళ్ళు అని జంగారెడ్డి గారు కన్ఫామ్ అయింది ఏదైనా అందరం కలిసి గెలిపించాలి చేయకూడదు ఇప్పుడు జంగారెడ్డి గారి నాయకత్వం జంగారెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మీరు జంగరాఘవరెడ్డి గెలిపియండి జంగరాఘవరెడ్డి కాంగ్రెస్ వచ్చిన కన్ఫామ్ అయింది అన్నకు మొన్న వచ్చినాను కెమెరామెన్ ఇలా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జంగారెడ్డి గారి నాయకత్వం జంగారెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జంగారెడ్డి గారు కాబోయే ఎమ్మెల్యే అమ్మ కాంగ్రెస్ గెలిపియదమ్మా మీ ఓట ఇక్కడే ఉందా చేయి గుర్తుకు ఓటేయమ్మా జంగారెడ్డి గారు ఈయన జంగారాఘవరెడ్డి గారమ్మ ఎవరికి రావచ్చా ఈయన కాబోయే ఎమ్మెల్యే గారు మన చేకూర్చు జీవన్ వాళ్ళ ఫంక్షన్కి వచ్చింది వెంకటేశ్వర గార్డెన్కి వచ్చింది అన్న ఒక్కసారి పట్టుకో ఎంప్లాయ్ కంపల్సరీ ఎంప్లాయ్ అనేది కంపల్సరీ ఎంప్లాయ్ కంపల్సరీ అందరికీ నమస్కారం అండి. నా పేరు కత్తుల కవిత. నేను కంటెస్టెడ్ కార్పొరేటర్ 9వ డివిజన్ నుంచి. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం దేనికి ఉపయోగపడుతుందో ఆలోచించండి జనాలారా. అందరూ కూడా అంటున్నారు, మాట తప్పుతున్నారు, ఏది ఒక్కటి కూడా నిలబడట్లేదు. మన ప్రభుత్వం అలా ఉన్నది. ఉద్యోగాలు ఏ ఇంటికి కూడా ఒక ఉద్యోగం రాని పరిస్థితి. ఇల్లు అన్నారు, డబల్ బెడ్రూమ్ అన్నాడు, కోసుకోవాలి, మేకను కొయ్యాలి, కోడిని కొయ్యాలి, అల్లుడు తేడవంటారు అన్నాడు, ఇళ్ళే లేకుండా చేస్తున్నారు. అన్ని కబ్జాలు వ్యూహంలో ఉన్నారు. దయచేసి మా జనాలకు చెప్పేది ఏంటంటే కళ్ళు తెరవండి. పెట్రోల్ ధర చూసిండ్రా, ఇప్పుడు కాలినడకల మాకు గాంధీ మార్గమే అవుతుంది. మళ్ళీ కాలినడకల పెట్రోల్ పోయాలంటే పెట్రోల్ విపరీతమైన రేట్లు పెంచారు. గ్యాస్ ధర చూస్తే కట్టెల పొయ్యి మీద వండుకోవాల్సి వస్తున్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అయితే ఉందో మళ్ళీ ఇప్పుడు గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే 500కు గ్యాస్ అవుతుంది. ఏదైనా పెన్షన్లే కానీ ఏ ఇంటికి పోయినా కూడా మాకు పెన్షన్ లేదని అంటున్నారు. వాళ్ళని చూస్తుంటే బాధాకరం అవుతున్నది. అమ్మ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయగుర్తున్నప్పుడే మేము అన్ని విధాల అన్ని ఫెసిలిటీస్ పొందినామమ్మా. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు చచ్చిపోవాలనిపిస్తున్నది అని అంటున్నారు. రైతు బంధువులు అన్నారు, రైతు బంధువులు ఎగ్గొట్టలేదు. కాకపోతే ఎవరైతే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి అనుగుణంగా ఉన్నారో వాళ్ళకే అన్నీ పొందుతున్నారు. అన్ని లబ్ధిదారులకు అన్ని విధాల అన్నీ వాళ్ళే పొందుతున్నారు. జనాలు ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళు అన్యాయం పాలవుతున్నారు. ఇప్పుడు చూస్తూ
ఉంటే ఇప్పుడు ఎన్ని కేసులలో రేపులు అవుతున్నాయి మహిళలకు రక్షణ ఎక్కడ ఉన్నదండి? చీటీమన్నారు కొన్ని రోజుల వరకే, అది తర్వాత మళ్ళీ వదిలేసారు. అంటే మహిళలను వదిలేసినారు మీరు. ఇంకా మహిళల ఓట్లే 50% ఉన్నదాన్ని కేసీఆర్ గారు గుర్తించట్లేదు. కానీ ఆ మహిళలే ఇప్పుడు తిరిగి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకుంటామని, మా జంగా రాఘవరెడ్డి గారిని గెలిపించుకుంటామని మేము ప్రజలందరికీ కూడా ఇదే చెప్పుకుంటూ వస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గత 4 రోజుల నుంచి ఇంటింటే బొట్టు కార్యక్రమం, కరపత్రాల కార్యక్రమం తిరుగుతున్నామండి. ఇప్పుడు వచ్చింది 9వ డివిజన్కి వచ్చాము. ఇంకా తిరుగుతూనే ఉంటాం. ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మేము తిరుగుతూనే ఉంటాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు తిరుగుతూనే ఉంటాం. మా కాంగ్రెస్ కోసం మేము ఈ ప్రొద్దున రాత్రి మొత్తం తిరిగి మేము కాంగ్రెస్ని గెలిపించుకుంటామని మేమందరము సగముఖంగా చెప్పుకుంటున్నామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.